శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మనం నాగరాణి నాగజాతి విచారంగా చెప్పుకుంటున్నాం కదా. ఆ నాగరాణి సుషేణుకు శరణైపోయి తన గోడంతా చెప్పుకుంది అనుకున్నాం కదా. తన మాన ప్రాణాలు నాగజాతి పరువు రక్షించమని ప్రార్థన చేసింది. శరణాగత రక్షకుడైనటువంటి సుషేణుడు ఇలా అన్నాడు, దీనికి అంతటికీ కారణం వాడు నీ శత్రువు బ్రహ్మదేవుడి దగ్గర సాధించిన వరాలే. వాడు నా చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల మీద ఆగడాలు చేస్తూనే ఉన్నాడు, కానీ నా జోలికి మాత్రం రావడం లేదు. ఎందుకు తెలుసా? నా తండ్రి ఆంజనేయుడి కరుణ. ఎవరికీ తెలియని రహస్యం ఒకటి చెప్తాను విను. నేను నిరంతరము సప్తాక్షరి హనుమన్ మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉంటాను. ఆ మంత్రంతోనే తర్పణాలు, యాగాలు, దానాలు నేను చేస్తూ ఉంటాను. ఆ స్వామి నాకు అనేక సార్లు ప్రత్యక్షంగా దర్శనం కూడా ఇచ్చాడు. ఆయన ప్రభావం వల్లనే శత్రువులు నా వంక కన్నెత్తైనా ఎవరు కూడా నన్ను చూడరు. ఉత్పలాక్షి, నేను చెప్పేది విను. నన్ను శరణు వేడావు గనుక నీకు నేను నా ఉపాసనా మంత్రాన్ని ఉపదేశిస్తాను. నువ్వు మా ఇంట్లోనే ఉండి ఉపాసన చేసి స్వామి అనుగ్రహం సంపాదించు అన్నాడు. ఉత్పలాక్షి ఎప్పుడూ ఏ ఉపాసనను చేయలేదు పాపం. కానీ గత్యంతరం లేక ఆమె మంత్ర స్వీకారానికి ఒప్పుకుంది. హనుమద్ మంత్రాన్ని స్వీకరించినటువంటి ఉత్పలాక్షి నిష్టగా ఉపాసన చేసింది. కొంతకాలానికి ఆమె ఎదుట సువర్చలాదేవితో కలిసి ఒంటె వాహనం ఎక్కి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యాడు. సుగ్రీవ అంగదాది వానర పరివారం తనను సేవిస్తూ ఉండగా స్వామి మహావైభవంగా ఉన్నాడు. ఉత్పలాక్షి పొంగిపోయి భక్తి పారవస్యంతో అనేక రకాలుగా స్తోత్రాలు కూడా చేసింది. ఆమె భక్తికి స్వామి ప్రసన్నుడై ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఉత్పలాక్షి తన కష్టాలన్నీ చెప్పుకుంది. అంతే, వెంటనే ఆంజనేయ స్వామి వంట మీద నుంచి కిందికి దూకి, ఏమిటి ఆ రక్తరోముడు అబలను పీడిస్తున్నాడా ఇది తెలియనట్టుగా అడుగుతున్నాడు స్వామి. అందులోనూ నా భక్తురాలైన నిన్ను పీడిస్తున్నాడా, వాడి అంతు చూద్దాం అని గద చేత్తో పట్టుకొని బయలుదేరాడు. అంటే భక్త రక్షకుడు చూడండి. ఉత్పలాక్షికి మనసులో ఒక పక్క ఆనందము కలిగింది, ఒక పక్క ఆశ్చర్యము, ఒక పక్క భయము, ఇవన్నీ కలుగుతున్నాయి ఆవిడ ఉత్పలాక్షికి. అయినా ఆమె ముందుకు వెళ్ళి స్వామికి దారి చూపిస్తూ ఉన్నది. ఇద్దరు కూడా ఆకాశ మార్గంలో నాగలోకం దాకా చేరారు. అక్కడ చాలామంది రాక్షస వీరులు కాపలా కాస్తున్నారు. కానీ అదేమి విచిత్రమో కానీ ఎవరు వీళ్ళిద్దరిని కూడా పట్టించుకోలేదు. అట్లా వస్తున్నారు అంతే. మాయే. ఉత్పలాక్షి ఆంజనేయ స్వామిని సరాసరి రాజాంతఃపురానికి తీసుకువెళ్ళింది. అక్కడ ఆరు బయటనే ఒక జాతి బండ మీద కూర్చొని ఉన్నాడు రక్తరోముడు. బయటనే కూర్చున్నాడు ఒక రాతి బండ మీద. వాడి ఆకారం చూసి ఆంజనేయ స్వామి ఆశ్చర్యపోయాడు. ఉత్పలాక్షి భయంతో విసుకుపోయింది పాపం. చాలా భయపడుతున్నది. స్వామి యొక్క వెనకాల దాక్కుంది. ఇప్పటి వరకు రాక్షసులెవరూ తనను గుర్తుపట్టలేదు. కానీ ఇప్పుడు వాడి కళ్ళు తన మీద పడితే ఏమవుతుందో అని చెప్పేసి ఉత్పలాక్షి గడగడలాడుతోంది. కానీ స్వామి తన రూపాన్ని పెంచి చప్పట్లు కొట్టి వరై రక్తరోమా అని గట్టిగా పిలిచాడు. చాలా భయపడింది. అకస్మాత్తు కనపడితే నన్ను ఏం చేస్తాడో అని
స్వామి వెనకల నిలబడుకుంది పాపం. జై గురుదత్త.